ఇవాళ ఇంట్లో మునగాకు తెలగపిండి కూర చేస్తూ నాకు అనిపించింది, మన పూర్వీకులకు మనం చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం ఆలోచించి మన పక్కనే దొరికే పంటలతో రకరకాల వంటలను మనకు అందించారు కదా అని. వీటిలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, తినండి అంటే తింటామా? తినం. అందుకని ఆషాఢంలో తప్పకుండా తినాలంటూ ఒక రీతిని సెట్ చేశారు. ఇలా మనం హెల్దీ ఫుడ్ తినేటట్లు చేశారు. ఇందులో ఉండే లాభాల వల్ల మునగ చెట్టును మిరకిల్ ట్రీ అంటారు. ఈ విషయం తెలుసా? ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తెలగపిండితో చాలా రకాల కూరలు చేస్తారు. ఇందులో ఒక అరటి పండులో ఉన్నంత పొటాషియం ఉంటుంది, కేళ్ల నొప్పులకు పనిచేస్తుంది, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, అమినో యాసిడ్స్ ఉంటాయి, మజిల్ బిల్డ్ చేస్తుంది. మనమేమో ఇలాంటి వాటిని మర్చిపోయి పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ తింటూ మన ఆరోగ్యాల్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నాం. మునగాకుతో వంటలు తింటే ఆర్థరైటిస్, క్యాన్సర్, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుందని చాలా మెడికల్ రీసెర్చ్లు చెప్తున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్లో ఇలాంటి వంటలు కనిపిస్తాయా? మొరింగా పౌడర్ క్యాప్సూల్స్ అంటూ రీసెర్చ్ చేస్తున్నారు. మనమేమో ఎప్పుడో వీటిని మన ఆహారంలో భాగం చేసేసుకున్నాం. నువ్వుల నూనె నుంచి వచ్చిన పిండిని కూడా ఎంత తెలివితేటలుగా మన భోజనంలో చేర్చిన మన పాకశాస్త్ర నిపుణులందరికీ మరోసారి శతకోటి వందనాలు. ట్రెడిషనల్ ఫుడ్ తిందామండి, మన హెల్త్ని కాపాడుకుందాం. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.